బీఆర్కే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. సామాన్య ప్రజలు న్యాయం కోసం ప్రయత్నిస్తారు. కోర్టు ఫీజులు, లాయర్ ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారి కోసం న్యాయ సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో చేపట్టిందే బీఆర్కే న్యాయ వేదిక. న్యాయ వేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం హైడ్రా చర్యలు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో తమకు ఇళ్లు ఖాళీ స్థలాలుంటే పరిస్థితి ఏంటి? హైడ్రా యాక్షన్తో తమ ఇళ్ల స్థలాలను కోల్పోతున్నామని బెంగపడుతున్నారు. అవినీతి అధికారులు, రియల్ ఎస్టేట్ బడా బాబుల మోసంతో రెక్కల కష్టంతో కొన్న స్థలాలు ఇక తమది కాదంటే పరిస్థితి ఏంటి? దిక్కులు పెక్కటిలేలా రోధిస్తున్న పేదలు ఇప్పుడు ఏం చేయాలి? న్యాయం కోసం ఎవరిని వేడుకోవాలి? అన్ని రకాల లీగల్ సందేహాలకు సమాధానం పొందవచ్చు. స్టూడియోలో ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ అడ్వకేట్ వెంకటస్వామి గారు ఉన్నారు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీకున్న లీగల్ డౌట్స్ ఎలాంటివైనా లాయర్తో మాట్లాడవచ్చు. ముందుగా అడ్వకేట్ వెంకటస్వామి గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముందుగా ఈ బఫర్ జోన్ అంటే వీటి మీద కట్టుకొని ఉన్నారు. సో ఈ గతంలో కూడా ఈ పరిస్థితి ఉంది. కానీ ఇటీవల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. అసలు హైడ్రా కమిషన్కి చట్టబద్ధత ఉందా? దీని యొక్క విధి విధానాలు ముందు ఈ హైడ్రా గురించి, దాని ఫుల్ ఫామ్ గురించి తెలుసుకుందామండి. ఈ హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పేసి ప్రభుత్వం గత 2 నెలల క్రితం ఆల్మోస్ట్ ఆల్ దీన్ని నియమించడం జరిగింది. దీనికి చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా చైర్మన్గా, ఆ తర్వాత కమిషనర్ని ఏకే రంగనాథన్ గారిని నియమించడం జరిగింది. దీనికి కొన్ని ఉద్దేశాలు కూడా ఈ దానిలో విధి విధానాలు కూడా చేసినారు. అయితే ఈ హైడ్రా అనేది మన జిహెచ్ఎంసీ అథారిటీస్లో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. దానిలో అంతకుముందు కూడా గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఒక ఏజెన్సీని మాత్రం పెట్టేసింది. దీనికి కొన్ని రూపురేఖలు, కొన్ని విధి విధానాలు మార్చేసేసి ఇప్పుడు ఈ హైడ్రాను మొత్తం తీసుకొచ్చడం జరిగింది. ఈ హైడ్రా ఏం చేస్తుంటుంది అని అంటే, ప్రధానంగా హైడ్రా యొక్క పనితీరు ఏంటంటే, ఇది ఔటర్ రింగ్ రోడ్, మన హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, వీటిలో ఇవి చాలా కాలం క్రితం నుంచి కూడా, ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం నుంచి కూడా చాలా కాలం క్రితం కూడా ఇవి ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. దాని మూలంగా ఏం జరుగుతూ ఉంటుందంటే, వర్షం పడ్డప్పుడు నీళ్లు అందులో నిల్వ ఉండకుండా మూలంగా, తర్వాత అవి ఈ నాలాల నుంచి వెళ్ళిపోకుండా హైదరాబాద్కు ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. దీని మూలంగా చాలా ప్రజలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్న ఉద్దేశంతో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత ఆక్రమణ గురైంది, తిరిగి వీటిని రీస్టోర్ చేయడం ఎలా అనే ఉద్దేశంతో ఈ హైడ్రాను మరి ప్రభుత్వం తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ హైడ్రా యొక్క విధి విధానాలు ఏంటంటే, కేవలం చెరువులు, కుంటలు, నాలాలు వీటిని అన్యాక్రాంతం అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తిరిగి రీస్టోర్ చేయడం ఉద్దేశం అనేది దీని లక్ష్యం. ఓకే సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు లైన్లో. జయలక్ష్మి గారు కాకినాడ నుంచి. జయలక్ష్మి గారు నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారితో మాట్లాడు. మా నాన్నగారండి 20 సంవత్సరాలు అయిందండి పోయి. మా నాన్నగారండి 20 సంవత్సరాలు అయిందండి పోయి. అవునండి. వీళ్ళమ్మ రాయలేదండి. మా అమ్మగారు, మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చిందండి, నాకేమో ఏమీ లేదని మా అమ్మగారు ఇల్లు ఇద్దాం అనుకున్నారు. ఈ లోపల మా అమ్మగారు పోయారండి. వాడికేమో 2 ఇళ్ళు ఉన్నాయండి మా అన్నయ్యకి. ఈ మధ్య ఆయన పోయారండి. నాకు ఆదాయం లేదు, ఏమీ లేదు. మా అమ్మగారు పోయారండి. మా మామయ్య అందరూ మోసం చేశారండి. నాకేమో మ్యారేజ్ అవ్వలేదండి. నాకు అసలు బుర్ర పని చేయట్లేదు, రోజు ఏడుస్తున్నానండి. అయితే విషయం ఏంటంటే, దీనిలో ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. మీ నాన్నగారికి ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటే, స్వయంగా సంపాదించిన ప్రాపర్టీస్ కనుక ఉంటే, అవి మీకు రావాలన్నా కూడా అతని వీలునామా, ఎవరైతే ఒక వ్యక్తి తన స్వతహా అంటే తన స్వయంగా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ చేస్తూ ఉన్నాడో అతను బ్రతికున్నప్పుడు దాన్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే చట్టం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ఒకటి చెప్తా ఉన్నది. ఎవరికైనా ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా అని అంటే అతను చనిపోయిండు అనుకోండి, ఏదైనా కాగితాలు లేదా ఏదైనా ట్రాన్స్ఫర్ చేయకుండా చనిపోయి ఇంకా అతని పేరు తినే ఆ భూమి కనుక ఉంటే దాన్ని మీరు
ఒకవేళ మీరు హిందువులు అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం పొందవచ్చు, లేదా క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ దాని ప్రకారం కూడా పొందవచ్చు, లేదా ముస్లిమ్స్ ప్రాపర్టీ అయితే ముస్లిమ్స్ యొక్క సక్సెషన్ యాక్ట్ ఒకటి ఉంది, దాని ప్రకారం మీరు పొందవచ్చు. అయితే ఆ భూమి యొక్క వివరాలను, ఆ తర్వాత ఆయనకు ఎట్లా వచ్చేసింది, మీరు అతనికి ఎలా అవుతారు, అంటే మీరు కొడుకు ఎలా అవుతారు, ఇట్లాది కొన్ని సమస్యలు తీసుకుపోయి సంబంధిత కోర్టులో మీరు ఒక సూట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఫైల్ చేస్తే ఆ భూమి కానీ ప్రాపర్టీ కానీ మీకు వచ్చే అవకాశం ఉన్నదండి. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు మీ దగ్గరలో ఉన్న ఏదైనా న్యాయవాదిని సంప్రదించేసి మీరు కోర్టును ఆశ్రయించేసి తగిన న్యాయం పొందవచ్చండి. రైట్ సార్. ఇప్పుడు చూస్తే హైడ్రా అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈ కబ్జాఖోర్లో అవినీతి అధికారులు, రియల్ ఎస్టేట్ బడాబాబులతో పాటు సామాన్య ప్రజలు అంటే రూపాయి కూడబెట్టుకొని ఎక్కడో పాపం తక్కువకు వస్తుంది కదా అని చెప్పి, అంటే వాళ్ళకి కనీసం బఫర్ జోన్ ఇది FTL అనేది కూడా జ్ఞానం తెలియదు. సో అలాంటి వ్యక్తులు కూడా చాలామంది భూములు కొని ఇప్పుడు ఈ హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక్కొక్కరికి BP హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని ఎలా చూడాలి? సో ఇప్పుడు అసలు వణుకు పుట్టిస్తుంది. ఎందుకు ఇంత, అంటే గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు ఇలాగా జరుగుతుంది? అలాగనే అవినీతి అధికారులు బడాబాబులు చేసిన ఈ తప్పిదానికి సామాన్యులు ఎందుకు బలి కావాల్సిన పరిస్థితి? ఒక విషయం అయితే మనం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ప్రభుత్వాలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ ద్వారా చర్యలు తీసుకునే రంగనాథ్ గారు కూడా ఈ విషయంలో కొద్దిగా ఆలోచించాల్సి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చేదురుగాలిన తర్వాత ఆకులు కట్టుకున్న సందంగా ఉన్నది ఇప్పుడు ఈ విషయం. ప్రధానంగా ఏంటంటే ఇది పేద ప్రజలకైతే చాలా గొడ్డలు పెట్టు. వాస్తవానికైతే మీరు అన్నట్లు చాలా పైసా కూడబెట్టుకొని వాళ్ళు చాలా కష్టార్జితంతో ఆ విషయం తెలియక ఇది బఫర్ జోన్ ఉంటుందా, లేదంటే FTL ఉంటుందా, లేదంటే ఇంకేతరేతరమైన పొరంబూకు భూమి ఏదో అవి తెలియకుండా ప్రజలు పాపం అందులో ఇల్లు కట్టుకొని ఉంటారు. దీనికి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రోత్సహించేసి వాళ్ళ దానికోసం కూడా కావచ్చు, అట్లా ప్రోత్సహించడం మూలంగా వీళ్ళు ఆడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి కేవలం చెరువులను పరిరక్షించే నెపంతో వీళ్ళను కూల్చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే వీళ్లకు రిహాబిలిటేషన్ వెంటనే. ఎందుకనంటే వాళ్ళు చాలా ఒక్కోసారి వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ బఫర్ జోన్లో కానీ లేకపోతే FTL కానీ ఉండవచ్చు. వాళ్ళందరికీ వెంటనే రిహాబిలిటేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం ఒక సర్వే జరపాలి. ముందుకు ఇల్లు కూలబెట్టే ముందు ఒక సర్వే జరపాలి. ఎన్ని చెరువులకు ఇట్లా ఆక్రమణ గురైంది, పేద ప్రజలు అందులో ఉంటున్నారా? బడాబాబుల విషయంలో అయితే నేను చెప్పగలిగింది ఏంటంటే సార్ వాళ్ళకు ఒకవేళ ఇప్పుడు చాలా ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ ఇల్లు కూల్చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే పెద్ద నష్టం ఏం జరగదు. వాళ్ళకి ఏంటంటే పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం రాదు. కానీ పేద ప్రజల విషయంలో మాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇల్లు కూల్చడమే ఇల్లు మాత్రమే కాదు, వాళ్ళు స్థలాలు కొనుక్కొని అక్కడ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ భూములకు రేట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు రేపో మాప కట్టుకుందాం అనుకునే సమయంలో ఈ చర్యలు స్టార్ట్ అయినాయి. ఒక్క విషయం దీనిలో మనం లీగల్ పాయింట్స్ కొన్ని తెలుసుకుందామండి. అసలు ఈ బఫర్ జోన్ అంటే ఏంటిది, FTL అంటే ఏంటిది అనేది. ఎక్కడైనా కూడా ఒక చెరువు ఉన్నదనుకోండి, చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేస్తే ఆ చెరువు యొక్క విస్తరణ పెరిగిపోద్ది. అది ఎంతవరకు పెరిగింది దాన్ని బట్టి మనం దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకుంటాం. ఆ తర్వాత ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి నీరు నించేసి ఒకవేళ అది 10 ఎకరాలకు ఎక్కువ ఉన్న చెరువు కనుక అయితే అక్కడి నుంచేసి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ అంటారు. ఇది ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నదో FTL, అది ఫుల్ ట్యాంక్ లెవెల్ నీరు. అక్కడి నుంచి ఒకవేళ 10 ఏకర్స్ కంటే ఎక్కువ చెరువు యొక్క విస్తీర్ణం ఉంటే ఆ తర్వాత అక్కడి నుంచి 30 మీటర్ల వరకు దాని బఫర్ జోన్ కింద, అంటే బెడ్ అంటుంది, దాన్ని వాటర్ బెడ్ కింద మనకు ఉంటుంటుంది. దీనిలో ఎలాంటి కట్టడాలు చేయొద్దని చెప్పేసి చాలా కాలంగా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని తెలుసు ఆ విషయం. కానీ ఏ కారణాల చేతమైన అధికారులు అయితే ఒక్క విషయం మనం ఇంకా గుర్తుంచుకోవాల్సిందండి. దీన్ని శిఖం పట్టాలు కూడా అంటారు. కొన్ని అంటే ఊళ్ళలో దీన్ని శిఖం పట్ట కూడా అంటారు. అంటే ఈ బఫర్ జోన్ కూడా శిఖం పట్టాల కింద వాళ్ళు తీసుకొచ్చేస్తూ ఉంటారు. శిఖం పట్ట ఏంటంటే సమ్మర్ సీజన్లో ఏంటంటే వాటర్ తగ్గిపోయిన తర్వాత ఈ బఫర్ జోను ప్లస్ ఈవెన్ ఒకసారి FTL కూడా కలుపుకొని కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. దీనిలో ప్రభుత్వాలు గుర్తించేసి పేద ప్రజలకు శిఖం పట్టాని ఇచ్చేసింది. ఈ శిఖం పట్ట ఇచ్చిన తర్వాత ఈ శిఖం పట్ట కొనుక్కున్న వాళ్ళు ఏం చేసిందంటే క్రమేపీ మెల్లగా ఈ బఫర్ జోన్ దాటుకొని ఆ తర్వాత ఈ FTL కూడా వచ్చేయడం జరుగుతూ ఉన్నది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అది రిజిస్ట్రేషన్ కూడా అవుతూ ఉంటుంది.
దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమాయకుల వాళ్లకు చెప్పకుండా, అమాయకుల పేద ప్రజలకు కానీ ఇంకెవరికైనా చెప్పకుండా మోసపోయి వాళ్ళు అది కొనేసుకుంటారు. కొనేసుకున్న తర్వాత ఆ సంబంధిత అధికారులు, అదేందో మనకు దురదృష్టం ఏంటంటే ఈ అధికారులు కూడా చేయాల్సిన పని ఏంటంటే దాన్ని ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఒకవేళ అది చెరువు యొక్క ప్రాంతంలో కనుక ఆ భూమి కనుక ఉంటే దాన్ని ఇంకొక కాలర్ ఉన్నారు, తర్వాత అది కంటిన్యూ చేద్దాం. సరే, విఠలరావు గారు గద్వాల నుంచి. విఠలరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మాది వచ్చేసి న్యాయసభ కోసం చేశాం సార్ మేము. చెప్పండి. మాది ఏం లేదు సార్, మాది ఒకటి ఓఎస్ లో మాకు జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది, ప్రిలిమినరీ డిగ్రీ జడ్జిమెంట్ వచ్చింది సార్ మాకు. వచ్చేసి ఏమైందంటే మాకు మా అడ్వకేట్ తరఫున ఒక ఐఏ పిటిషన్ ఒకటి వేశారు మా అడ్వకేట్. ఇప్పుడు మేము దాంట్లో ఒక క్లాత్ అంగడి సార్ మాది, బట్టల అంగడి. క్లాత్ అంటే బట్టలు సార్, బట్టల అంగడి. దాంట్లో 4 భాగాలు, 4 ఉన్నాం సార్ మేము. నలుగురిట్లో ఇప్పుడు ఒకరు అది కాల్ చేయమంటే కాల్ చేయడం లేదు, బాడీకి పెంచమంటే బాడీకి పెంచడం లేదు మాకు. మాకు జడ్జిమెంట్ 4 ఈక్వల్ అని జడ్జిమెంట్ కూడా వచ్చింది సార్ మాకు. మీరు అన్నదమ్ముల మధ్యలో భాగం అయింది అది, అవునా? మా తెలియదు వచ్చేసింది. పంచుకున్న తర్వాత వాళ్ళు ఎవరో కిరాయిదారులు కాల్ చేయట్లేదు, అవునా? మీ సమస్య సార్ ముగ్గురు డిఫెండెంట్. అయితే దానికి పరిష్కారం ఏంటంటే దీన్ని మనం సూట్ ఫర్ ఎవిక్షన్ అని చెప్తుంటారండి. అంటే ఒకవేళ మీ కిరాయిదారు కనుక మీ మడిగ నుంచి కానీ లేదా మీ రూమ్ నుంచి కానీ కాల్ చేయకుండా ఉంటే దాన్ని మీరు ఏంటంటే సంబంధిత కోర్టులో సూట్ ఫర్ ఎవిక్షన్ అని చెప్పేసి మీరు ఒక సూట్ ఫైల్ చేయాల్సి వస్తుందండి. సూట్ ఫైల్ చేసి ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆ స్థలానికి సంబంధించి మీరు ఓనరా లేదనే తెలిపే డాక్యుమెంట్లు, ప్లస్ అది అతను ఎంతకాలం నుంచి అక్కడ ఉన్నాడు, ఒకవేళ అతని కిరాయికి ఉంటే కిరాయి ఇన్ టైంలో ఇస్తున్నాడా, డిఫాల్టర్ అయిందా, లేదా ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తున్నాడా, ఏదైనా ఈ టెనెంట్ అండ్ ఓనర్షిప్కి సంబంధించిన వయలేషన్ చేస్తున్నాడా, ఒకవేళ అగ్రిమెంట్ కనుక ఉంటే మీ మధ్యలో ఆ అగ్రిమెంట్లో ఉండే కండిషన్స్ అన్న ఏమైనా వయలేట్ చేస్తూ ఉన్నాడా, వీటినన్నింటినీ మీరు చెప్పుకుంటూ మీరు ఆ సంబంధిత కోర్టులో అంటే మీ భూమి అంటే మీ ఇల్లు ఏ కోర్టు పరిధిలో వస్తుందో ఆ కోర్టు పరిధిలో ఈ సూట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అట్లా మీరు తగినంత చేసిన తర్వాత మీ వైపున ఖచ్చితంగా న్యాయస్థానం మీ వైపున తీర్పు ఇవ్వడంతో ఒక డిగ్రీ ఇచ్చేస్తారు. డిగ్రీ ఇచ్చేసిన తర్వాత దానికి మళ్ళీ మీరు ఒక ఈపీఏ చేసుకొని ఆ తర్వాత ఎవిక్షన్ చేసుకోవాలండి. అంతేకాని మీరు బలవంతంగా ఆ కిరాయిదారిని ఇంట్లో నుంచి ఏ రకమైన ఫోర్స్ను ఉపయోగించి చేసడానికైతే లేదండి, అది చట్టవిరుద్ధం అవుతుంది. అది తిరిగి మళ్ళీ మీకే వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉన్నది. కనుక మీరు చట్టపరంగా మీరు అతన్ని కోర్టు ద్వారా డిగ్రీ పొంది మాత్రమే అతన్ని ఎక్కించేసి మీరు ఖాళీ చేయించడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఇది మీరు ఒకవేళ మీకు హైదరాబాద్ రావాలంటే ఇబ్బంది, కానీ మీరు వనపర్తి అంటున్నారు కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే సంబంధిత అక్కడ మీ న్యాయవాదిని కలిసేసి మీ విషయాలని చెప్తే అతను కోర్టులో సూట్ ఫైల్ చేసి మీకు తగిన న్యాయం అందిస్తాడని నేను భావిస్తాను. ఓకే సార్, రైట్ సార్. అంజయ్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అంజయ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారితో. సార్ నమస్కారం సార్. చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్. హైడ్రా అనేది చేస్తుంది చాలా సంతోషం సార్, ఎందుకంటే కబ్జా ద్వారా ఇలా అవుతుంది. కాకపోతే సార్ కష్టపడి కొన్న దానికి ల్యాండ్ పర్మిషన్, బిల్డింగ్ అవన్నీ అయ్యాక పూలకు ఉంచడం అనేది అంత బాగాలేదు సార్. దానిపైన ఎలా మూవ్ కావాలి? చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఏంటంటే బర్నింగ్ ప్రాబ్లం. ఇవాళ హైడ్రా అనేది చాలా ఇండ్లను కూల్చివేయడం జరుగుతుంది. కేవలం చెరువులు, కుంటలు లేకపోతే నాలాలు ఆక్రమించుకొని ఆ తర్వాత ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వాస్తవానికి అయితే సదుద్దేశంతో పెట్టిందే, కానీ దీనిలో కొన్ని సమస్యలు. చాలా మంచి ఉద్దేశం సార్, ఐ కెన్ యాక్సెప్ట్. అదే కాకపోతే మనకి పర్మిషన్ బ్యాంక్ లో ఇవన్నీ చేసాం, ఇంత ఖర్చు పెట్టి ఇదైన తర్వాత ఇప్పుడు వితౌట్ నోటీస్ ఏదో ఒకటి చేసి ఎంత అసలు మెంటల్ టార్చర్ కదండి తీసుకున్న వాళ్ళకు. 100% అండి, అది ఖచ్చితంగా. ఫైనాన్షియల్ గా ఏం బ్యాంక్ కూడా ఊరుకోడు, ఏదో తెచ్చి కట్టాల్సిందే. కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? అయితే దానికి మీరు వాళ్ళు వెంచర్ చేశారు, అమ్మారు, వాళ్ళ పైన అది రికవరీ లాంటిది ఒక యాక్ట్ తేవాలి సార్. అప్పుడు హైడ్రా పైన నమ్మకం అనేది కుదురుతుంది. వెరీ వెరీ ఫైన్ అండి, వెరీ వెల్. పాయింట్ ఆఫ్ ఇష్యూని మీరు కోర్టులోనో ఏదో ఇచ్చేద్దాం, జర ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చేయండి సార్ ప్లీజ్. ఒక విషయమేనండి, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా కాకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇట్లా బాధితులందరూ ఏకమై
హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేసి మీరు ఈ విధంగా అధికారులు మేము పోయిన వెంటనే పర్మిషన్ ఇచ్చారు, వెరిఫై చేసేననే మేము భావిస్తాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ డిపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ ఇచ్చేశారు, బ్యాంకు వాళ్ళు బ్యాంకు లోన్ ఇచ్చేశారు. ఇవన్నీ ఉన్న తర్వాత సామాన్యులు ఏమనుకుంటారంటే వాళ్ళకి లీగల్గా తెలియకపోయింది, ఇదంతా మాకు పక్కాగానే ఉంది, అంతా మేము లీగల్గానే ఉన్నామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ తీరా ఇవాళ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ భూమి హైదరాబాద్ పరిధిలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఏ కట్టడాలు ఇందులో కొట్టేసినా వీటిని కూల్చేస్తామని చెప్పేసి హైదరాబాద్ చెప్తా ఉన్నారు. వాస్తవానికి అయితే హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్కి కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే ప్రధానంగా ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే ఇట్లాంటి ఇళ్లను కూల్చేయాల్సిన అవసరం ఉందండి. వాస్తవానికైతే ఈ వేతన జీవులందరూ కూడా వాళ్ళు తెలిసి తెలియక ఏం చేస్తారంటే ఇల్లు కొనిగేసుకుంటూ ఉంటారు. ఇవాళ హైదరాబాద్ వచ్చేసి మొత్తం ఇల్లు కూల్చడం మూలంగా వాళ్ళు రోడ్డున పడే ప్రమాదం ఉంది, అట్లా పడిపోతూ ఉన్నారు. కనుక దీని ప్రభుత్వం కూడా ఆలోచించి చీఫ్ మినిస్టర్ కూడా దీనికి సంబంధించిన అధికారులు ఆలోచించేసి ఇట్లాంటి విషయాలుంటే ముందే ఒక నోటీస్ ఇచ్చేసి ముందు నోటీస్ ఇవ్వాలండి. నోటీస్ ఇవ్వడం అనేది ఒక ప్రాథమిక ధర్మం. అది ఆ నోటీస్ ఇవ్వకుండా మరి ఇలా ఇళ్లను కూల్చేయడం అనేది సరైనది కాదు. చట్టంలో కూడా నోటీస్ ఇవ్వని చెప్పేసి ఒకవేళ మీరు హైకోర్టుని ఆశ్రయించేసి ఈ విధంగా హైదరాబాద్లో మాకు నోటీస్ ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి వినికిడి మాకున్నది కనుక దయచేసి మాకు రక్షణ కల్పించండి అని మీరు హైకోర్టులో ఒక రిట్పిటిషన్ వేసేసుకొని మీ డాక్యుమెంట్లని పెట్టవచ్చు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఒకవేళ మీరు కూడా చూడండి, ఎందుకంటే మనకు ఏది బఫర్ జోన్కి వస్తుందో ఏది ఎఫ్టీఎల్ కింద ఉన్నదో ఏదో మనకు తెలియదు. ఒకసారి ఏంటంటే కుంటలన్నీ చెరువులన్నీ మాయమైపోయినాయి. అప్పుడు మనకు అక్కడ చెరువు లేనప్పుడు దాని గురించి మనం ఆలోచించాం. కానీ ఈ బిల్డర్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పర్మిషన్లు అవన్నీ తీసుకొని వచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ లాభాపేక్ష కోసం ఇట్లాంటి వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అమ్మేసినప్పుడు వీళ్ళు ప్రమాదంలో పడిపోతూ ఉంటారు. కనుక ఇట్లాంటి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించేసి దీనికి అది చేయొచ్చు. ఒకవేళ అట్లాంటి నష్టం మీకు జరిగితే మీకు అమ్మిన వాళ్ళ మీద మీరు మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చండి. ఓకే, బ్రహ్మాండంగా మనీ రికవరీ చేసుకోవచ్చు. సో ద్వారకా గారు హయత్ నగర్ నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ద్వారకా గారు చెప్పండి మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడారు. మేము కొని ఒక 5-6 నెలలు అవుతుందండి ఫ్లాట్. చెప్పండి. అది కుంట అన్నది ఉన్నది. దాని తర్వాత ఫ్లాట్లు అంతకుముందు మాకేమో అమ్మేవాళ్ళు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పినారు. అవి అది మేము తెలివిగా కొనేసినాము. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు నిలిసేపటికి అది ఏంటని మేము గూగుల్ మ్యాప్ లో చూస్తే అది గుంట అన్నది వస్తుంది. మేము ఇప్పుడు భయం వేస్తుంది ఆ ఫ్లాట్ ఏమైద్దా అన్నది. ఎట్లా తెలుసుకోవాలి ఏంటి? ఓకే అమ్మా, దీనికి సంబంధిత నేను చెప్పేది విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి మా భూమి కుంటల పరిధిలో ఉందా, లేదంటే చెరువుల పరిధి ఉన్నదా, లేదా నారల దగ్గర ఉన్నదా, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ ఒకవేళ మీకు వీలైతే మీ సంబంధిత ఇరిగేషన్ అధికారులను కలవండి. ఇరిగేషన్ అధికారులను కలిస్తే ఇది వాస్తవానికి మీ ఇల్లు ఈ కుంట పరిధిలో కానీ లేదంటే చెరువు పరిధిలో ఉన్నదని తెలిస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అమ్మడం కొనడం అనేది ఏది ఉందో దాని ప్రకారం ఎవడైతే సెల్లర్ ఉంటాడో ఆ సెల్లరు ఆ భూమికి సంబంధించేసిన మొత్తం ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అవన్నీ డిస్క్లోజ్ చేయాలండి. ఎవరికి బయ్యర్కు డిస్క్లోజ్ చేసి అది ఫ్రీ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఉన్నదని చెప్పేసి ఇది ల్యాండ్ దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి మిమ్మల్ని నమ్మించిన తర్వాత మాత్రమే దాన్ని మీరు అమ్ముకోవాలి. అలా కాకుండా చట్టవిరుద్ధంగా మీకు డిఫెక్ట్స్ అన్నీ కూడా సప్రెస్ చేసి ఆ తర్వాత మీకు భూములు అమ్మితే మాత్రం మీరు అతని మీద తగినంత మీరు కోర్టులో కేసేసి మీరు నష్టపరిహారం పొందవచ్చండి. రైట్, ఇంకొక కాలర్ వచ్చారు సార్, కృష్ణమూర్తి గారు కేపీహెచ్పి నుంచి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి. కృష్ణమూర్తి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, మేము వాసవి సరోవర్ మూసాపేటలో ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాం సార్. వాళ్ళు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా దానికి అటు ఒక పక్క కామన్ చెరువు, ఒక మైసమ్మ చెరువు అని ఉన్నాయండి. వాళ్ళు ఎంక్రోచ్ చేశారా, అది నాలాల్లో వస్తుందా లేదా మాకు ఐడియా రావట్లేదండి. వాళ్ళు ఏమి లేదని అంటారు. మేము ఎట్లా తెలుసుకోవాలి? ఒకవేళ తెలుసుకున్నా కూడా గవర్నమెంట్ ఆఫీస్ ఇచ్చిన ఏది పర్మిషన్ ఎంతవరకు నమ్మాలి? ఇప్పుడు హైదరాబాద్ కూల్చేయని కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయి అంటున్నారు. మేము ఎట్లా తెలుసుకోగలము? ఇవన్నీ మాకైతే చాలా ఆందోళనగా ఉందండి. ఒకవేళ మీరు మీ స్వతహాగా మీ ల్యాండ్ కొనుక్కొని మీరు ఇల్లు కట్టుకుంటే మాత్రం మీరు జిహెచ్ఎంసీ ఇప్పుడు ఎందుకంటే మన నగరాభివృద్ధి కోసం హైదరాబాద్లో 3 అంచెల వ్యవస్థలు అయితే ఉన్నాయండి. ఒకటి ఏమిటనేమో జిహెచ్ఎంసీ అథారిటీస్ ఉన్నాయి పర్మిషన్ ఇవ్వడానికి,
రెండవది ఏంటంటే హుడా ఉంది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో HMDA కూడా వచ్చేసింది. ఈ 3 అథారిటీస్ కూడా ఏం చేస్తారంటే ఈ ఆయా భూములలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు మనం పర్మిషన్ కోసం పెట్టదు, లేఅవుట్ అప్రూవల్ కోసం కానీ లేదంటే ఇతరత్ర పర్మిషన్ల కోసం మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాటినన్నింటిని వాళ్ళు చర్చించేసి ఈ భూమి నిజంగానే ఒకవేళ కుంట పరిధిలో ఉన్నది, చెరువు పరిధిలో ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అవన్నీ వాళ్ళు ఇగ్నోర్ చేసి ఓవర్ సైట్ తోటి లేదంటే ఇంకా ఇతరత్ర ఎక్స్ట్రోనియస్ రీజన్స్ అంటారు వాటితోటి చేసి మీకు పోతే వాడిపోతాడు మాకేం సంబంధం లేదనే ఉద్దేశంతో కనుక పర్మిషన్లు ఇచ్చేస్తే ఆ సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ప్రభుత్వం చేయాల్సి ఉన్నది. మనం కూడా ఒకవేళ కోర్టులకు వేసేస్తే ఖచ్చితంగా న్యాయస్థానాలు మీకు న్యాయం చేపించే పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఇప్పుడు మీ భూమి అందులో చెరువులో ఉన్నదా కుంటలా ఉన్నదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఆ సంబంధిత మీ దగ్గర ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళి ఇది మా భూమి ఫలానది ఉంది, మరి మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇది ఒకవేళ ఇది FTL పరిధిలో ఉందా లేదా బఫర్ జోన్ ఉందా లేదా దాని అవతల ఉందా లేదంటే ఇదైనా పొరంబోకు భూమి, ఇదన్నీ విద్యార్థులు చేయాలని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుని తెలుసుకోవచ్చు. ఇంకొకటి గతంలో ఒక విషయం కూడా ఉండేది, ఏదైనా ఉంటే NOC అని, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. జనరల్లీ అది కలెక్టర్ వాళ్ళు ఇవన్నీ కూలంకషంగా చర్చించి ఇది ప్రభుత్వ భూమి కాదు లేదంటే ప్రైవేట్ ల్యాండు లేకపోతే ఇదన్నీ చెప్పేసి అన్ని మొత్తం వివరాలన్నీ సేకరించిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కోవడం ఇల్లు కట్టుకోవడం చేసేవాళ్ళు. మరి ఇది ఒకవేళ మీ బిల్డర్ NOC తీసుకున్నాడా లేదా ఇట్లాంటి ఇత్యాదులు సేకరించడా లేదని కనుక్కోండి. ఒకవేళ మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా కనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా సంబంధిత ఇరిగేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంప్రదించేసి అక్కడి నుంచి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు ప్లాట్లు కొనడానికి ముందుకు పోండి, లేదంటే మీకు ప్రమాదం ఉండే అది ఉందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు రికవరీ యాక్ట్ అంటే ఇప్పుడు నష్టపోతున్న వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు రియల్ ఎస్టేట్ బడాబాబులు ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఏ దేశాలకు వెళ్ళిపోయి ఉంటారు బాగా కోట్లు సంపాదించుకున్న తర్వాత. సో ఇటీవల ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఆ సామాన్యులు మరి కనీసం ఆ స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉందా? కనీసం వాళ్ళకు బఫర్ జోన్ ఏంటి, FTL అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వ్యక్తులు వాళ్ళ అంటే ఎక్కడ వెళ్ళి పడతామనేది కూడా ఒక ఏకరువు పెట్టుకుంటా ఉన్నారు. సో దీన్ని ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రభుత్వం కానీ అంటే ఇందాక ఒక కాలర్ మనకు చెప్పాడు చక్కటి ఐడియా, రికవరీ యాక్ట్ అనేది తీసుకురావాలని కూడా చెప్తున్నారు. సో దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? విషయం అండి సార్, ఇప్పుడు దీనిలో విషయం ఏంటంటే నేను అది ఇంతకుముందే చెప్పినట్లు వాస్తవానికైతే బయ్యర్ ఏం చేయాలంటే ఏ ఫ్లాట్ అమ్మినా కూడా లేదంటే ఒక ఫ్లాట్ అమ్మినా కూడా దానికి సంబంధించిన డిఫెక్ట్స్ అన్నీ కూడా ఈ బయ్యర్కు చెప్పాలండి. ఒకవేళ అది బయ్యర్కు చెప్పకుండా కొనుక్కుంటే మాత్రం అతని దగ్గర నుంచి మనం కోర్టులో కేసేసి మనీ రికవరీ మనం ఎచ్చైతే సేల్ కన్సిడరేషన్ ఇచ్చామో అది రికవరీ చేసుకోవచ్చు. ఇంకా పేదల విషయానికి వచ్చేస్తే పేదల విషయంలోకైతే ఈ విషయం తెలియదు, అది ప్రభుత్వ ల్యాండ్లా లేకపోతే ఇంకోటిగా తెలియదు. వాడు ఒకవేళ ఇప్పుడు అది ప్రభుత్వ ల్యాండ్ అని అనుకుంటే ప్రభుత్వాల ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడ్డాయంటే కేవలం పేదలను రక్షించడానికి మాత్రమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. స్ట్రాంగర్ అంటే ఎప్పుడైనా అతను ప్రభుత్వం చుట్టూ కొట్లాడుతుంటూ తనకంటూ తాను కొట్లాడుకుంటాడు, ఆయన ప్రొటెక్ట్ చేసుకోగలడు. కానీ పేద ప్రజలకైతే దిక్కులేని పరిస్థితి ఉంటుంది. ఈ స్థితిలో ప్రభుత్వం ఖచ్చితంగా పేదల పక్షానే ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ పేదలు తప్పుదారి కొనుక్కొని నష్టపోయినప్పుడు ప్రభుత్వమే చర్యలు తీసేసుకొని ఆ బిల్డర్లకు ఎక్కడైనా వాళ్ళు అమ్మేసి కనుకపోతే వాళ్ళను ఒకవేళ వాళ్ళు విదేశాలకు పోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించేసి కేసులు వాళ్ళ తరపున పెడితే పేదలకు మనం న్యాయం చేసినట్లు అవుతూ ఉంటుంది. దీనిలో ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళు బఫర్ జోన్లో లేకపోతే ఇవి చేసిందంటే మొత్తం ప్రభుత్వం ఏంటంటే రీహాబిలిటేషన్ కల్పించాలి. లేదా ఏదైనా ప్రైవేట్ భూములలో వాడు ఇంకేదైనా కారణం డిఫెక్ట్స్ తోటి అమ్మేసుకొని వెళ్ళిపోయిండు సొమ్ములు చేసుకున్నాడు అని అంటే మాత్రం అది వీళ్ళు వాడిని ఛాలెంజ్ చేయలేడు కనుక కోట్లలో వాళ్ళు పోయి అంత న్యాయం పొందలేదు. రీహాబిలిటేషన్ మీన్ అంటే ఒక బఫర్ జోన్లో ఉన్న భూమికి బదులు ఇంకా వేరేకైనా అన్ని రకాల సౌకర్యాలు ఉన్న భూములను ఇళ్లను మాత్రం వాళ్ళకి ఇచ్చేసి ఇట్లా రీహాబిలిటేషన్ కలిగించేస్తే ప్రభుత్వానికి మంచిది, నిజంగా ఈ సంక్షేమ ప్రభుత్వం అనేది మనకు కలుగుతుంది. రాజ్యాంగం ఏం చెప్తుందంటే చెప్తానండి, రాజ్యాంగం ప్రధానంగా ఏంటంటే మనకు రైట్ టు లైఫ్ అనే ఒక ఆర్టికల్ 19 ప్రకారం మనకు కలిగజేసింది. ఈ రైట్ టు లైఫ్ అనేది చాలా పెద్దదండి. రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు. ఈ జీవించే హక్కు అనేది ఈ జంతువుల్లాగానో కుక్కల్లాగానో పందుల్లాగానో జీవించడం కోసం కాదండి. ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్
అంటే ఉమెన్ బీయింగ్లో డిగ్నిటీ ఆఫ్ లైఫ్ను ప్రొవైడ్ చేసింది. దీన్ని అందరి ప్రజలందరికీ ఆ యొక్క సిటిజన్స్కి ఆ భారతదేశంలో అందరికీ సమానంగా వర్తింపజేయాలి. ప్రధానంగా ఈ పేద ప్రజలకు ఇట్లాంటి డిగ్నిటీ లైఫ్ని మనం ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ ఇట్లా రోడ్డు మీద పడేయడం సరైనది కాదు. వాళ్ళకి డిగ్నిటీ లైఫ్ అంటే వాళ్ళకి రీహాబిలేషన్ కల్పించండి. ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఇంకా ప్రభుత్వం ఎట్లాగో స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ అన్ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా స్కీమ్స్. సంగారెడ్డి నుంచి రామస్వామి గారు ఉన్నారు. రామస్వామి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. మాది ఇప్పుడు చందంపేట అనే గ్రామం ఉంది సార్, అందోల్ మండల్. ఓకే. అందోల్ మండల్లో ఇది గ్రామ పంచాయతీ ఉంది, కొత్తగా అయింది సార్ మాకు మొన్న రీసెంట్ గా. అది దేవాదాయ శాఖ కింద ఉంటుంది సార్ ఊరు మొత్తం. అది అందులో ఒక పక్కన చెరువు పక్కన మా ఫ్రెండ్ ఏం చేసి ఒక పంతులు దానికి ఆధారం అన్నాడు మొత్తం ఊరికి మొత్తం. ఆయన ఏం చేసిండు, ఉండడానికి జాగ లేకపోతే మా ఫ్రెండ్ కు ఇట్లా జాగ చూపించిండు అక్కడ చెరువు కట్టక ఆనుకొని. ఆయన రీసెంట్ గా మొన్న ఇల్లు కట్టిండు సార్, ఒక 20 lakhs దాకా భూమి అమ్ముకొని కొడుకు. ఇల్లు జాగలేక భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాడు సార్. ఇది ఇప్పుడు ఆయనకు ఆయన ఎవరు అమ్మినట్టు లేదు, కొన్నట్లేదు, ఓటిగా దానం లెక్కిచ్చేసిండు అది దేవాదాయ శాఖ కింద. మరి దీని పరిష్కారం ఎట్లా సార్? వీళ్ళు హైడ్రా అని వస్తే ఎట్లా అని డౌట్. ఆయన మస్తు బాధపడుతున్నాడు. మొన్న రీసెంట్ గా సూసైడ్ చేసుకోవడానికి కూడా బాధపడితే అందరం పోయి వద్దు అట్లా కాదు, హైడ్రా అంటే అక్కడ పూర్తిగా ఇక్కడ రాదని ధైర్యం చెప్పినాం సార్. ఇప్పుడు రీసెంట్ గా ఒక లాయర్ దగ్గరికి పోయి అనుకుంటే ఆయన ఏమన్నాడు, మనం ఏం చేయలేము, హైకోర్టుకే పోవాల్సింది అని ఆయన అనేటప్పుడు ఈయన బాధపడుతుండు. ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా సార్? ఓకే, మీకు విషయం ఏంటంటే ప్రతి గ్రామానికి గ్రామ కంఠం అనే కొన్ని భూములు ఉంటాయండి. అర్థమైందా మీకు? గ్రామ కంఠం అనే కొన్ని భూములు ఉంటాయి. ఇల్లు లేని వాళ్లకు ఈ గ్రామ పరిపాలన కింద అంటే మన గ్రామ పంచాయతీ వాళ్ళు ఒకవేళ దరఖాస్తు పెట్టుకుంటే ఆ గ్రామ వాళ్లకు గ్రామ కంఠం కింద భూములు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానిలో కేవలం ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఆ గ్రామ కంఠంలో పర్మిషన్స్ ఉన్నాయి. అట్లాంటి ఇస్తే ఆ గ్రామ పంచాయతీ ఖచ్చితంగా శాంక్షన్ ప్లాన్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత దానిలో హౌస్ నెంబర్ ఇచ్చేస్తూ ఉన్నది. అది గ్రామ పరిధిలో ఉన్నది కాబట్టి ఆ గ్రామ పంచాయతీ చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్రామ పంచాయతీ అది ఎండోమెంట్ భూమి కూడా అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు అంటూ ఉన్నారు, అయితే ఇది ఎండోమెంట్ భూమా లేదా గ్రామ పంచాయతీ భూమా ఇవన్నీ మీకు ఏం తెలియదు కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ ఫోటోలు పెట్టేసి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆ ఇల్లు ఫోటోలు పెట్టేసి హైకోర్టులో మీరు ఒక ఈ గ్రామ పంచాయతీని ప్లస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని రెండింటిని పార్టీ చేసి కనుక మీరు హైకోర్టులో వేసేసి ఇట్లా నా ఇల్లును రక్షించండి అని మీరు ఒక వాయిద్యం వేయవచ్చండి, ఒక రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. వేస్తే మీకు తగిన న్యాయం వచ్చే అవకాశం ఉన్నది. రెండవదంటే హైడ్రా అనేది ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించేసి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కేవలం రింగ్ రోడ్డు ఇప్పుడున్న కదా ఔటర్ రింగ్ రోడ్ అని ఒకటి ఉంది, దాని మధ్యలో ఉండే చెరువులు కుంటల ప్రొటెక్షన్స్ మాత్రమే ఇప్పుడు ఇది పరిమితమైంది. ఈ విషయాల్లో ఎంకరేజ్ వచ్చేసి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింప చేస్తారా లేదా అనేది తర్వాత మరి ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు మరి మనం వేచి చూడాల్సిందే సార్. అంటే ఇప్పుడు ఇందాక చూసిన దాని ప్రకారం చూస్తే రెక్కల కష్టంతో కొన్న ఈ స్థలాలు ఇక తమది కాదని అంటే అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ కాలర్ చెప్పినట్టుగా రామస్వామి గారు చెప్పినట్టుగా చూస్తే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునే పరిస్థితి. అంటే మన సున్నం చెరువుకు సంబంధించిన బాధితుల విషయంలో కూడా చూసాం, అక్కడ దిక్కులు పెక్కటిల్లేలాగా ఏడ్చారు వాళ్ళు. సో అలాంటి వారి కోసం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? నేను ఒక న్యాయవాదిగా చెప్పగలిగింది ఏంటంటే ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్లు రాజ్యాంగం ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కును కల్పించేసింది అండి. ఆర్టికల్ 19 ప్రకారం బ్రతికే హక్కు కలిగించారు. దాని ప్రకారం ఏంటంటే బ్రతికే హక్కు అంటే దానిలో విద్య వచ్చేస్తుంది, దానిలోనే మీకు ఇటు వైద్యం వచ్చేస్తుంది, దానిలోనే ఇల్లు అంటే షెల్టర్ ఇవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పేద ప్రజలు ఈ భూములను అంటే ఇప్పుడు మొన్న నేను కూడా వార్తల్లో చూశానండి, సున్నం చెరువు బాధితులు చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. వాళ్ళ ఇల్లు ఒక 10 నిమిషాల్లో కూలగొట్టడం జరిగింది. వాస్తవానికి అయితే మనం ఫిజికల్గా మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు గత ఒక 20-25 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ హైదరాబాద్ కూడా తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఒక నోటీస్ ఇవ్వాలి, నోటీస్ కూడా ఒక నోటీస్ ఇచ్చేసి మీరు
ఇది బఫర్ జోన్లో ఉన్నారు, లేదంటే మీరు FTL భూమిలో ఉన్నారు కనుక వెంటనే మీరు కాల్ చేయాలంటే కుదరదు కనుక మీకు ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం, ఒక 20 రోజుల టైం ఇస్తున్నాం. ఈలోగా మీరు ఈ ఇల్లు కాల్ చేసి మీకు సంబంధించిన వస్తువులు అవి తీసుకొని పోండి అని చెప్తే బాగుండేది. అలా కాకుండా వాళ్ళ బియ్యం, పాపం ఉప్పులు, పప్పులు కష్టపడి కొనుక్కున్న వాటిని అన్నిటి కూడా చూడకుండా వాళ్ళను మనుషులు ఇంకా ఒక్కోసారి ఒక ముసలి వాళ్ళు అందులో ఉండొచ్చు కావచ్చు, వాళ్ళను బుల్డో చేసి మొత్తం తీర్చడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే. అయితే ఏదైనా ఒక సమస్యను అమలు చేయడన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కానీ సైమల్టేనియస్గా మనం చేయాల్సిన పని ఏంటంటే బ్రతికే హక్కు అనేది అన్నిటికంటే గొప్పది అండి. ఇప్పుడు మనం హైదరాబాద్ను సుందరీకరణం చేయమంటే ఎవరి కోసం హైదరాబాద్ సుందరీకరణ అనే సంగతి మనం తెలుసుకుంటే ఈ పేద ప్రజలందరినీ ఎక్కడికో తోలి హైదరాబాద్ను సుందరీకరణ చేయడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఉన్నవాళ్ళు ఎలాగో ఉండిపోతారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళు బాగానే ఉంటుంటారు, వాళ్ళు అవసరం అయితే ఒకవేళ వాటర్ స్కార్సిటీ వచ్చేసినా కూడా ఇక్కడ ఎక్కడి చిన్న వాటర్ తీసుకొచ్చే సోర్స్ వాళ్ళకు ఉన్నది. కేవలం పేద ప్రజల విషయమే గవర్నమెంట్ ఖచ్చితంగా కలుగజేసుకోవాలి. ఇది వాళ్ళ డ్యూటీ కూడా, ఫండమెంటల్ రైట్. బికాజ్ ది ఆర్టికల్ 19 అనేది ఫండమెంటల్ రైట్, బ్రతికే హక్కు కల్పించేసింది. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్నది. బుల్డోజేసి తీసుకెళ్ళాలంటే వెంటనే వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించండి. ఒకవేళ చర్యలు జరిగిపోయినాయి అనుకోండి, జరిగిపోయిన చర్యకి మనం చేయగలిగింది ఉండదు. కానీ ఇప్పటికైనా ముందస్తు ఇదేమైనా ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళను ముందు గుర్తించేసి వాళ్ళకు చెప్పి వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తామని చెప్పి ఒక భరోసా కల్పించేసి తగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంటారు, ఆయన వచ్చేసి మరి మీరందరికీ మేము ఈ ఇల్లు కలిగించేస్తాండి, ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం ఒక చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. చాలా కాల్స్ వస్తున్నాయి సార్ మనకు, ఈవెన్ బోత్ స్టేట్స్ నుంచి కూడా. ఇంకా రాజీవ్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ నేను అంటే ఒక జనరల్ క్వశ్చన్ సార్, దీనిదే హైదరాబాద్ గురించి కానీ గవర్నమెంట్ గురించి కానీ. ఇప్పుడు మనకు మేము పట్టా తీసుకున్నాం అంటే ఒక పట్టా మాకు అయింది అంటే అది మా ల్యాండ్ అయితేనే ఇంకోళ్ళు మేము పట్టా చేయగలుగుతాం, దానికి సంబంధించినటువంటి ఫీజు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము కడతాం. అది కట్టిన తర్వాతనే మేము పర్మిషన్ కొరకు గవర్నమెంట్ కానీ అంటే సంబంధించిన డిపార్ట్మెంట్ కు పర్మిషన్ కొరకు ఇల్లు కట్టుకునేందుకు పోతాం. అప్పుడు కట్టినప్పుడు మాకు ఫీజు తీసుకుంటది, తర్వాత మేము ఇంకోళ్ళకి అమ్మినప్పుడు కూడా ఫీజు తీసుకుంటాం. అంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థనే మొత్తం అధికారుల చేతిలో ఉంటది. అధికారుల చేతిలో ఉన్నప్పుడు అది గవర్నమెంట్ చేసిన తప్పిదమే కదా. ఇప్పుడు మా అసలు పూర్తిగా లేని వాళ్ళను, మాకు కూడా హైదరాబాద్ ఉంది, లేని వాళ్ళను ఇప్పుడు కూడితే మాకు గవర్నమెంటే కదా కట్టేయాల్సింది, వాళ్ళు చేసిన తప్పిదమే కదా. షూర్ అండి, కొంతవరకు మీరు కరెక్టే. కానీ ఒక విషయం గుర్తుంటే ఎప్పుడైనా మనం ఒక్క విషయం గుర్తించండి సార్. ఒక విషయం ఏంటంటే మనం ఏదైనా ఈవెన్ ఒక కూరగాయలు కొనుక్కున్నప్పుడు కూడా ఏం చేస్తామంటే దానిలో పుచ్చులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవన్నీ చూసే కొనుక్కుంటా ఉంటాం. అదేవిధంగా మనకు సంబంధించిన ల్యాండ్ నిజానికి అది ఫ్రీ ల్యాండా, వెదర్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎన్కంబరెన్సెస్ ఉందా లేదా అని కూడా చూసుకోవాల్సింది. ఒకవేళ ప్రభుత్వాలు ఇచ్చేసినాయంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా వాస్తవానికి తప్పు కూడా వాలేదు. ఎందుకంటే ఇది ఒక రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి ఎస్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ప్రైవేట్ ల్యాండ్ ఆర్ అదర్వైజ్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలండి. అలా చేయకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా దీనిలో బాధ్యతలు అవుతారు, ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ ల్యాండ్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ప్రైవేట్ ల్యాండ్లు, రెండేమో ప్రభుత్వ ల్యాండ్స్. ఏదైనా ఓనర్షిప్ లేకుంటే దాన్ని ప్రభుత్వం ఓనర్షిప్గా మనం గుర్తించాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం అని అంటే మన సమాజం అంతదని దాని అర్థం. ప్రభుత్వం అంటే వేరే కాదు, ప్రభుత్వం అంటే మనందరిది. ఇట్లా ప్రైవేట్ ల్యాండ్లు ఉంటాయి, తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ లేవని గుర్తించడానికి కోసం కేవలం ఆ సమాచారం అంతా కూడా సంబంధిత అధికారుల దగ్గర ఉంటుందండి. ప్రధానంగా రెవెన్యూ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ అయితే మాత్రం రెవెన్యూ అధికారుల దగ్గర ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అధికారులు ఏం చేస్తారంటే ఒకసారి ఈ మధ్యలో సమన్వయం చేసుకుంటా ఉన్నారు. ఏది ఈ ప్రభుత్వ భూములా లేకపోతే ఏమైనా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద ఉన్నాయి, అవన్నీ వీళ్ళు సమన్వయం చేసుకొని మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఫర్ ది ఎక్స్ట్రానియస్ రీజన్స్ ఏమనంటే వాళ్ళు కొనుక్కున్నవాడు అమ్ముకున్నవాడు వాడే పోతారు, మనకేం సంబంధం, మనకు ఫీజు వచ్చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒకసారి నేను విని ఉన్నా ఏంటనంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక అతను చార్మినార్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి అనడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన వ్యవహారం. విషయం ఏంటంటే ఖచ్చితంగా వెరిఫై చేయాలండి, వాళ్ళ బాధ్యత. ఒకవేళ లేకుంటే వాళ్ళను మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు, కోర్టు వారు కూడా తగిన చర్యలు, తర్వాత మీకు కావాల్సిన కాంపెన్సేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇక్కడ మహేశ్వరం ఏరియాలో కూడా ఒక వ్యక్తి దాదాపు ఊరు మొత్తాన్ని అమ్మేశారు 2004లో. సో అలాంటి కేసు కూడా మన దృష్టికి వచ్చింది. సో అది పెద్ద ఫన్గానే ఉన్నా కూడా మొత్తానికైతే
అది జరుగుతుందేమో. అయితే రవికుమార్ ఒక కాలర్ ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి మీ సమస్య ఏంటి? లాయర్ గారితో మాట్లాడు. ఒక ల్యాండ్ మిస్ అయింది. నమస్తే, చెప్పండి రవికుమార్ గారు, చెప్పండి సార్. మాది ఒక ల్యాండ్ మిస్ అయింది సార్. ఒకటి ల్యాండ్ మిస్ అయింది మాది. గత్తర వచ్చింది మాకు. సునామీ లాంటి గత్తర వచ్చింది 80 ఏళ్ళ కింద. గత్తర వచ్చింది 80 ఏళ్ళ కింద. ఆ గత్తరలో మా ఫ్యామిలీ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఓకే. అయితే ఆ భూములు ఉన్న పటవారి, ఆ ఊళ్ళో ఉన్న పటవారి ఆయన అధికారంలో కాబట్టి ఆ భూములన్నీ హక్కు చేసుకున్నాడు. ఓకే. సర్వే నెంబర్లు ఇప్పటికి కూడా 60 సంవత్సరాలు సర్వే నెంబర్లు కూడా కంటిన్యూ అవుతాయి. సర్వే నెంబర్లు ఇప్పుడు ఎక్కడి నుంచి సర్వే నెంబర్ దొరుకుతుంది కానీ భూమి అవుతుంది. అది మండల స్థాయి ఎత్తికినా అన్ని ఎత్తికినా భూములు దొరుకుతారు. భూములే కానీ సర్వే నెంబర్లు ఇప్పుడు ఆన్లైన్ లైన్ లో చూసుకున్న సర్వే నెంబర్ లేవు. అలా భూమి ఉంది. ఆ భూమి పటవారి కుటుంబం అనుభవిస్తారు సార్. ఓకే. ఈ భూమి ఎత్తుకోవడం కోసం చాలా కష్టపడతా ఉన్నాం. ఒక విషయం అండి, దీనిలో మీరు చెప్పిన సమస్య నాకు అర్థమైంది. విషయం ఏంటంటే చూడండి, ఒకవేళ ఈ భూములు మీ తాతలకి సంబంధించినవి అయితే, ఒకవేళ భూములు అయితే దీనిలో ఈ భూములను రెగ్యులరైజ్ చేయడానికి కోసం, ఎవరి పేరు మీద ఉన్నది భూములని చెప్పడానికి కోసం రెవెన్యూ ఆఫీస్లో మీకు పహానీలు దొరుకుతాయండి. గతంలో అంటేనేమో మీకు పైసలు పట్టి అని, అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పైసలు పట్టి అని, తర్వాత ఇంకా కొన్ని ఈ మొత్తం భూములన్నీ రికార్డ్ చేసే, ఒక గ్రామంలో కూడా రికార్డ్ చేసే కొన్ని మీకు ఆధారాలు దొరుకుతాయి. ఇవి ఒకవేళ మీ దగ్గర లేకుంటే మీరు ఈ హైదరాబాదులో ఉండే ల్యాండ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆధారాలు సంపాదించండి ఫస్ట్. అవి ఉన్న తర్వాత ఒకవేళ మీ తాతగారి పేరు అందులోనే ఉంటే, ఒకవేళ మీరు వదులుకొని పోయిందని అంటే, విషయం ఏంటంటే ల్యాచెస్ అని ఉంటారండి. ఒకవేళ మీరు కోర్టులో కేసు వేసినా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు అని అంటే, ఒక ప్రాపర్టీ కనుక 12 సంవత్సరాలకు మించి ఎవరైనా ఆ భూమిలో ఉంటే వాళ్ళకి అందులో హక్కు వచ్చే వ్యవహారం ఉంటుందండి. కానీ మీరేందనంటే మీరు గిఫ్ట్ ఇచ్చారో లేదు, అసలు ఆ భూములు మీయో కాదో తెలియాలి అని అంటే మీరు మీ తాతల నుంచి లీగల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ప్రాపర్టీ అన్నీ కూడా మీ పేరు మీద, మీ తాతగారి పేరు మీదలో లేకపోతే ఇంకా మీ ఆన్సెస్టర్ల పేరు మీదలో తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత ఆ పరంపరలో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకుంటే మాత్రమే ఈ భూములు మీకు వచ్చే అవకాశం ఉన్నది. భూమిని ఐడెంటిఫికేషన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సర్వే నెంబర్లు అంటున్నారు కదా, సర్వే నెంబర్ లేవు ఇప్పుడు మీకు. ఆ సర్వే నెంబర్ లేవాలంటే మీరు ల్యాండ్ ఆఫ్ సర్వేను సంప్రదించేసి అక్కడి నుంచి ఆ రికార్డు తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్లలో మీ తాతగారి పేరు ఉంటే కోర్టులో వాయిద్యం వేసేసి దానిలో మీరు తగినంత న్యాయం పొందడానికి వీలుంటుందండి. సో మరొక కాలర్ ఉన్నారు, వీరయ్య కరీంనగర్ నుంచి. వీరయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ మేము మా అన్నముగా నాన్న పరిచింది మేము పంచుకున్నాము. పంచుకుంటే ఇప్పుడు నా పంటే అప్పుడు ఒక 1/4 గుంట అంతా ఎక్కువ ఉండే. నాకు 2005లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అప్పుడు గింతంతా భూమి కదా మరి నీకే ఉంచుకోరా అని చెప్పి మాకు రిజిస్ట్రేషన్ చేయక రిజిస్ట్రేషన్ పక్కకుంటే కంటే కొద్దిగా ఎక్కువ ఉంటే అక్కడ నువ్వే వాడుకోవచ్చు అని చెప్పి నాకు దాంట్లో ఏది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద రాసిండు. కానీ భూమి ఎక్కువ అని రాయలేదు. మీ బ్రదరు? మా బ్రదర్స్. ఏమంటారంటే అప్పుడు ఎక్కువ భూమి ఇస్తున్నాం కదా దానికి డబ్బులు కట్టి అని ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, ఎట్లా సార్ అది? అప్పుడేమో అక్కడ దాకా నీకే అని రాసిర్రు. వీరయ్య కావాలంటారు. వీరయ్య గారు, మనకు 2 రకాల, ఇప్పుడు మన హిందువులలో వాళ్ళు ఏంటంటే జ్యేష్ఠ భాగం అని పెడుతూ ఉంటారు. అంటే పెద్దవాడు, కుటుంబం పెద్దవాడు కాబట్టి చాలా కష్టం పనిచేస్తుంటాడు, కుటుంబాన్ని రక్షిస్తాడు కనుక ఎంతో కొంత భాగం ఎక్కువిస్తారని చెప్పేసి పెద్దన్నకు, అంటే తండ్రి తర్వాత అతను ఉంటాడు కాబట్టి ఇది కేవలం ధర్మం ప్రకారం మాత్రం ఇస్తారు. కానీ చట్టంలో అలాంటిది ఏం లేదండి. ఒకవేళ అన్నదమ్ములు ఉంటే అది తండ్రి దగ్గర అంటే మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే దానికి మీరు ఈక్వల్గా షేర్ హోల్డర్స్ అవుతారండి. మీరు ఈక్వల్గా రావాల్సి ఉంటుంది. అలాంటిది కనుక మీకు రాకుండా ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు సూట్ ఫర్ పార్టిషన్ అని ఒకటి మీరు మీ సంబంధిత కోర్టులో ఫైల్ చేయండి. మీ డాక్యుమెంట్లను తీసుకుపోయి ఇది మేము ఓరల్గా పంచేసుకున్నాం కానీ చట్టబద్ధంగా పంచుకోలేదు కాబట్టి నాకు భూమి తక్కువ వస్తున్నది
కనుక ఈ భూమి నాకు ఇప్పించండి అని చెప్పేసి మీరు కోర్టులో సూట్ ఫర్ పార్టిషన్ అని ఒక సూటు అంటే ఒక దావా మీరు ఫైల్ చేస్తే ఆ కోర్టు వారు అన్ని మీ డాక్యుమెంట్లు చూసిన తర్వాత ఈ భూమి మీ తాత నుంచి మీకు వచ్చిందని నిర్ధారణ అయితే మీ అందరూ నిజానే లీగల్ ఇయర్స్ అయితే మీ అందరికీ సమభాగం వచ్చేస్తుందండి. అట్లా డిగ్రీ పొంది మీరు మీ అన్న దగ్గర నుంచి మీ అన్న ఈయనన్న ఆ భూమిని మాత్రం మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. వీరయ్య గారు సార్ చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్లో మీ దృష్టిలో ఉన్నంత వరకు ఈ FTL బఫర్ జోన్లో ఉన్న పెద్ద పెద్ద కట్టడాలు ఏమున్నాయి? సరే, ఇప్పుడు కొంతమందికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అనుకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఈవెన్ మన హైదరాబాద్ వాళ్ళే గుర్తించినటువంటిది దుర్గం చెరువు ఉందండి. దుర్గం చెరువు చుట్టూ కూడా దాదాపు అది దుర్గం చెరువు సుమారుగా అంటే నాకు పూర్తి సబ్జెక్ట్ ది కరెక్షన్ ఒక 150 ఎకరాల పరిధి విస్తీర్ణం కలిగి ఉన్నది. అది ఇది సుమారుగా ఇప్పుడు అది ఒక 60-70 ఎకరాలకు కుదించుకపోయింది. అంటే మిగతా అన్నీ కూడా దాదాపు పెద్ద వాళ్ళే దీన్ని ఆక్రమించినట్టుగా మనకు చాలా పేదలు చాలా తక్కువ మంది ఉన్నారు, పెద్దవాళ్ళే ఎక్కువ ఆక్రమించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నదండి. కాబట్టి వాళ్ళందరి ఒకవేళ ఎలాంటి డిస్క్రిప్షన్ లేదు అందరినీ మేము కూల్చేస్తామంటే దాన్ని కూల్చేయచ్చు ఫస్ట్. రెండవది ఏంటంటే మనకి చెప్పాల్సింది ఏంటంటే మనకు హైదరాబాదుకు హుస్సేన్ సాగర్ ఉందండి. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఉంది, అది పూర్తిగా అసలు FTLనే ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా దురదృష్టం చెప్పాల్సింది ఏంటంటే మన సెక్రటరియట్ కూడా సుమారుగా ఉండొచ్చు, అందులోనే ఉండొచ్చు. సెక్రటరియట్ మన సెక్రటరియట్ కూడా సుమారుగా అది బఫర్ జోన్కి ఆనుకొని ఉంటుంది. అంటే కొద్దిగా సబ్జెక్టు కనెక్షన్ అది కూడా సెక్రటరీలు కూడా. తర్వాత రాజ్భవన్కి ఎదురుగున్న మొత్తం బస్తీ అంతా కూడా ఆల్మోస్ట్ దాదాపు అది ఒక 50 సంవత్సరానికి సుమారుగా ఉంటా ఉన్నది. అది కూడా పూర్తిగా అది FTLలో ఉన్నట్లుగా నేను భావిస్తామనండి. తర్వాత అదేవిధంగా ఈ హుస్సేన్ సాగర్ని ఆనుకొని ఉన్న చాలా పెద్ద కట్టడాలు పెద్ద బిల్డింగ్లు కూడా ఐదర్ అవి FTLలో ఉన్నాయి లేదంటే బఫర్ జోన్లో ఉన్నాయనండి. వాటిని గుర్తించేసి ఒకవేళ ఎలాంటి డిస్క్రిప్షన్ లేదు, పెద్దలకు ఎలాంటి తారతమ్యం లేదు అని అనుకుంటే వాటిని తీసేసుకోవచ్చు. ఇంకా విషయం ఏంటంటే ఇక ఇది ఇప్పుడు న్యాయవేదిక ద్వారా చెప్పాలా లేదా అనే విషయం చూస్తే చెప్పండి. ఇప్పుడు రామోజీరావు గారి సిటీ ఉంది, ఫిలిం సిటీ ఉన్నదండి. దానిలో చాలా చెరువులు కుంటలు ఉన్నట్లుగా కొద్దిగా మా కొంతమంది ద్వారా తెలిసినదండి. కానీ దానికి ఏం చేస్తారంటే చట్టబద్ధ కల్పించి గత 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు అది సిటీ ఎక్కడ కొనసాగుతున్నది. దానిలో అయినా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ హైదరాబాద్ను సుందరీకరణ చేయాలని అనుకుంటే ప్రభుత్వం వారు ఎలాంటి శేషవిషాలకు లోను కాకుండా పెద్దలు చిన్నలు అనే తారతమ్యం లేదనుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ గుర్తించేసి ముందు నేను అనుకునే వారికి ఏంటంటే ఈ పెద్ద వాళ్ళు ఎవరైతే మేనేజ్ చేయగలిగే వాళ్ళందరూ ఇల్లు తీసేస్తే ఆటోమేటిక్గా చిన్న వాళ్ళకు రిహాబిలిటేషన్ కలిగిస్తే సరిపోద్ది. అట్లా ఒక న్యాయం చేసినట్లుగా ప్రభుత్వం మనం మరి భావించవచ్చు. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అవును, వాస్తవానికి అయితే. కాబట్టి ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. ఆ తర్వాత మొన్న సున్నం చెరువు అని ఒకటి ఉంది, ఇప్పుడు మొన్ననే దాన్ని కూల్చేయడం జరిగింది. దాన్ని ఆనుకొని ఉండి వాళ్ళందరూ ఆ బాధితులందరూ చెప్తూ ఉన్నారు ఇవి కూడా బఫర్ జోన్లో ఉన్నాయి సార్ అని చెప్పేసి. అంటే విల్లాలు ఉన్నాయి, వాటికి నోటీసులు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఒకవేళ నోటీసులు ఇచ్చేస్తే వాళ్లకు న్యాయస్థానాల పైన కూడా న్యాయం దొరకదండి అక్కడ. ఎందుకంటే హైడ్రా ఇస్ ఆల్రెడీ టేకెన్ ఏ డిసిషన్ దట్ ఎలాంటి దాన్ని ఉపేక్షించేది ఏం లేదు అని చెప్పేసి. అలాంటప్పుడు వాళ్ళు తగినంత కోర్టు వారి దగ్గర వాళ్ళ అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఉంటారు కదా, జీపీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సమాచారం ఇచ్చేస్తే కోర్టు వారు కూడా స్టే ఇచ్చే అవకాశాలు ఏం లేవు. వాళ్ళందరినీ కూడా ఈ మరి బఫర్ జోన్లోకి వస్తే తీసేవచ్చు. మొత్తానికైతే పెద్ద చిన్న అనేది తేడా లేకుండా తప్పనిసరిగా హైడ్రా కమిషన్ అనేది వాళ్ళ మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే మాత్రం చాలా హర్షించదగ్గ విషయమే. సో ఒక కాలర్ ఉన్నారండి, సంపత్ కుమార్ గారు వనపర్తి నుంచి. సంపత్ కుమార్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారితో చెప్పుకోండి. మొట్టమొదటిగా బీఆర్కే న్యూస్ కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కి హలో సార్ చెప్పండి. బీఆర్కే న్యూస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చేస్తూ లాయర్ గారికి నమస్కరిస్తూ రేవంత్ రెడ్డి ఇలాకాల నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. గత 75 సంవత్సరాలుగా ఈ భారతదేశం భూమి కోసం భక్తి కోసం పోరాడింది. ఎన్నో త్యాగాలు ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని సంపాదించుకుంది.
ఏ భూమి కోసం పుట్టిపోతా పోరాడుతున్నామో మన యొక్క ఆశలు ఆశయాలన్నీ బడుగు బలహీన వర్గాల యొక్క కోరికలు ఇవన్నీ. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి హైడ్రాను మేమేమి వ్యతిరేకించడం లేదు, కానీ స్వాగతిస్తూ కొన్ని సూచనలు ఇవ్వడానికి మీకు నేను ఫోన్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ డిస్టిక్ అంటే ప్రభుత్వ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాగానే దాదాపుగా కొన్ని డైరెక్ట్ టాపిక్ రండి సంపత్ గారు. వస్తుంది, దానికోసం వస్తున్నా. చాలా మంది నిజంగా చెప్తున్నా కదా, చాలా మంది సఫర్ అవుతున్నారు. కానీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంట్లో బడాబాబులు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ మహబూబ్నగర్ డిస్టిక్ లో ఓకే. సో చెప్తున్నారు ఏంటంటే బడాబాబు అంటే సరైన రీతిలో యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం హైడ్రాని హర్షిస్తున్నారు కూడా. విషయం ఏంటంటే హైడ్రాను తీసుకొచ్చిందే ప్రభుత్వం. తర్వాత నేను కూడా విన్నాను, హైడ్రా ఇది నా మానసిక పుత్రిక అని చెప్పేసి మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ చెప్పి ఉన్నాడు. సో ఏ పర్సన్ కెనాట్ బి ఏ జడ్జ్ ఇస్ ఓన్ కేస్ అని చెప్పేసి ఏ జడ్జి అవుతున్నాడో ఆ జడ్జి తనకి మళ్ళీ అతను న్యాయం చేయించడానికి కుదరదా కనుక నేననేది ఏంటంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలండి. ప్రధానంగా పేద ప్రజల రక్షణ అంటే రైట్ టు లైఫ్ అనే విషయంలో మాత్రమే మనం చర్యలు తీసుకోవాల్సింది. దానికి లోబడి మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్ద చట్టాలు చేసినా, క్రిమినల్ లా చేసినప్పటికీ, మనం ఇతరత్ర రెవెన్యూ లాస్ చేసినప్పటికీ ఏవైనా కూడా రాజ్యాంగ పరిధిలో మాత్రమే మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్స్ను, ప్రధానంగా ఫండమెంటల్ రైట్స్. చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఎఫ్టీఎల్లో నష్టపోతున్న బాధితులు ఎవరిని కంప్లైంట్ చేయాలి, ఎవరిని కలవాలి? ఇక ఎఫ్టీఎల్లో బాధితున్న వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసిన సంబంధిత కలెక్టర్ను మనం దానికి అప్లికేషన్ పెట్టుకోవాలండి. అయ్యా మేము ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు మాకు ఉన్నాయి, ఆ తర్వాత మేము పర్మిషన్లు కూడా తీసుకున్నాం, అయినా కూడా హైడ్రా అనేది మరి ఇది ఇట్లా మా ఇళ్ళను కూల్చేయడానికి ప్రయత్నం చేసినా లేదు కూల్చేశారు, కాబట్టి మాకు తగినంత నష్టపరిహారం కట్టించాల్సిందిగా మనం కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవాలండి. లేదు కలెక్టర్ గారు పట్టించుకోలేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. ఓకే సార్. సో న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి విలువైన సలహాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్తే అండి. విన్నారు కదా, లాయర్ గారు ఇచ్చిన సలహాల మేరకు మీ న్యాయ సంబంధమైన సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుకు సాగుతారని న్యాయవేదిక ఆశిస్తుంది.